కాబట్టి ఏమో ఇలా లెక్క పెడతా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వండర్స్, అద్భుతాలు. ఒక మనుషుడు ఎంతకాలం నుంచి మరి సేన అనే దెయ్యం పట్టి జీవిస్తున్నాడో ఆ ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ లేవు. కానీ మెట్టుకు వాడి యొక్క ఇల్లు ఏమిటంటే ఈ మొదటి వచనం నుంచి ఉన్నాయంట వివరాలు. అంటే 2వ వచనం. ఇదండి. ఎక్కడుంటాడు? మనుషులు ఎక్కడుంటారు? ఇళ్లలో ఉంటారు, గ్రామంలో ఉంటారు. ఆయా పరిస్థితిని బట్టి ఆయా స్థలాల్లో ఉంటాం మనం, మన అవసరాన్ని బట్టి. కానీ ఇదెక్కడ ఎంతో కానీ, అందుకే ఇది 9వ అద్భుతం, ఇది వండర్. ఈ మనుషుడు ప్రపంచంలో వీళ్ళకి కనపడలేదనుకుంటా హిస్టోరియన్స్కి, ఈ యొక్క సత్య రాయటకి. ఈ మనుషుడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. చదువు. ఎక్కడ కాపురం ఎక్కడ చేస్తున్నాడండి? వాడు సమాధుల్లో వాసము చేసేవాడు, సంకెళ్లతోనైను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయిను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాళ్ళ సంకెళ్లను తుత్తినిలుగా చేసెను. గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయెను. ఇది దట్స్ వై ఇట్ ఈస్ ఏ వండర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అద్భుతం ఇది, అద్భుతం. ప్రియ సహోదరి, ఒక మనుషుని యొక్క దయనీయమైన స్థితి, దౌర్భాగ్యమైన స్థితి, అదో గతి ఇలాగుందనమాట. కన్నవాళ్ళు, తన యొక్క నా వాళ్ళు అనేవాళ్ళు ఎంతగా దిగులు చెందుతున్నారు. మాట వినకపోతే, తన కొడుకులు పిల్లలు మనతో ఏకీభించకపోతే వాళ్ళు మంచిగానే ఉంటారు ఆయా స్థలాల్లో. మన పిల్లలు ఎదిగిన తర్వాత, పెద్ద అయిన తర్వాత పక్షులు ఏం చేస్తాయంటే తల్లిదండ్రులను, ఆ తల్లి పక్షిని వాటిని విడిచిపెట్టి వేరే చోట్లకి వెళ్ళిపోతే వాటి యొక్క బ్రతుకు అవి బ్రతుకుతాయి. అలాగే మనల్ని విడిచిపెట్టి కూడా మన పిల్లలు ఆయా రీతిగా ఆయా చోట్లకి వెళతారు. వాళ్ళ కుటుంబాలుగానో వ్యక్తిగతంగా జీవిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు మనకి అందుబాటులో లేరు, అమ్మా నాన్న అనలేరు, అమ్మా నాన్నతో ఏకీభించలేరు. ఎంత నరకమండి అది. మాట విననందుకే మనకి బాధ. అలాంటి వాళ్ళు బహుశా ఇక్కడ ఉంటే ఉండొచ్చు, నీకు అది అనుభవం కావచ్చు. కానీ నీకొక్కగానొక్క కొడుకు ఆ సమాధుల్లో వాసం చేస్తుంటే సంవత్సరాల తరబడి తను తాను గాయపరుచుకుంటున్నాడు. అరే, తను గాయపరుచుకోకుండా, రక్తాలు కారకుండా, ఆ దుర్బలమైన చావుకు తను తాను అప్పగించుకోకుండా నెమ్మదిగా ఉండటానికి చేతులకిని కాళ్లకును ఒకవేళ ఇతరులు కూడా హాని చేస్తున్నాడేమో. ఆ బందీగా చేస్తుంటే, ఆ యొక్క సంఖ్యలతో బంధిస్తుంటే వేవియు ఎంత శక్తి అండి. సంఖ్యలు ఊడబెరుక్కోవటం అనేది అంత తేలికేం కాదు. అపోస్తలుడైన పౌలుకు కూడా, శీలకు కూడా బండలు వేశారు, సంఖ్యలు వేశారు, రక్తాలు కారునంత మత్తుకు బంధించారు. ఏ తప్పు చేయకపోయినా కానీ, ఏ నిర్హేతుకముగా ఆ దినాల్లో మాత్రమే కాదు, ఈ దినాల్లో సైతం, పౌలు కాలంలో మొదటి శతాబ్దంలోనే కాదు కానీ ఈ కాలంలో కూడా నీవు నేను గనక, మనము గనక పరిశుద్ధ గ్రంథమును చేబూని నడుస్తుంటే చిర్రెత్తిపోతుంది అనమాట అండి. చిర్రెత్తిపోతుంది, మనుషులకి వెర్రెక్కిపోతుంది. చూడని అసహ్యంగా మనం కనిపిస్తాం. బహుశా ఇట్లా కనిపిస్తాం వాళ్ళకి మనం. లేకపోతే ఇలాంటి పరిస్థితిలో గెంటి వేయాలనిపిస్తుంది వాళ్ళకి, అనేకులకి. ప్రియుడా, ఈ తల్లి తండ్రి ఎంతగా దిగులు పడతారండి, ఆ తోబుట్టులు ఎంతగా చింతిస్తారండి ఈ మనుషుని చూసి. కానీ ఒక రోజు వచ్చింది, ప్రభు ఆ మార్గాన వెళ్ళవలసి వచ్చింది. సముద్ర ధరను ఉన్న వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేను దేశమునకు వచ్చిరి. ఆ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క దృశ్యం, ఈ దృశ్యం అనమాట అండి. ఆ సముద్ర అవతల ఉన్న ఒడ్డున ఉన్న దృశ్యం ఇది. సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు రాత్రి మవడు అక్కడే గడుపుతున్నాడు, అక్కడే జీవిస్తున్నాడు. సాధారణంగా దురాత్మలు అనేవి ఒకటి లేక అర ఉంటాయి.
దయ్యాలు పట్టవచ్చు. కానీ ఈ మనుషుని యొక్క బ్రతుకేంటంటే సేన అనే దయ్యాలు అతను బంధించినాయి. సేన అనగా అనేకమైనవి. ఇంకా వివరం కూడా ఇచ్చాడు అక్కడ. కొన్ని వేలు. హౌ హారబుల్, హౌ ఇట్ ఈస్, హౌ హారబుల్ ఇట్ ఈస్. ఎంత దుర్బలమో అది, ఎంత భయంకరమో అది. ఒక్కరితోనే మన ఇంట్లో పడలేము మనం. ఒక్కరితోనే పడలేము మనం. ఒక బిడ్డ అయితే పడలేము. భర్తతో పడనివాడు, పడలేనివాడు, ఏగలేనివాడు, పిల్లలతో ఏగలేని, భార్యతో ఏగలేని వాడు ఒక్క దెయ్యం అనమాట అది అనేది భావించదు సోమ మీరు. నేను వివరిస్తాను దానికి కారణాలు. అలాంటి రీతిగా ప్రవర్తిస్తారు. ఆ దెయ్యం కంటే ఎక్కువ హాని చేసే వ్యక్తులు ఇళ్లలో కూడా ఉంటారు. ప్రియ సహోదరి, ఇక్కడ ఆ దుర్బలమైన బ్రతుకును ఈడుస్తున్న వ్యక్తిని విమోచించే ఒక సందర్భం వచ్చింది, సమయం వచ్చింది. ప్రతిదానికి సమయం ఉంది. మన నాథుడు, ప్రియుడు, లోకరక్షకుడు, సృష్టికర్త తనే భూమికి వచ్చినారు. ఆ మనుషుడు మాత్రమే కాదు కానీ యేసు ప్రభుని ఎరగని ప్రతి మనిషి సేన అనే దెయ్యం పట్టిన వాళ్ళే, సేన అనే దెయ్యం చేత ఆవరింపబడిన వాళ్ళే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారము ఇది 100%. ఏ శాస్త్రవేత్త కాదనలేడు. ప్రతి మనుషుడు, యేసు ప్రభుని ఎరగని ప్రతి మనుషుడు కూడా, యేసు ప్రభుని ఎరగని, యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ప్రతి వాడు కూడా లేఖనం ప్రకారం ఇలా ఉన్నాడు. 12వ వచనం. ఇదండి, యాతన పడుతున్నాం, ఏగలేకపోతున్నాం మనం. అదే ఇంట్లో ఉంటారు వీళ్ళు కూడాను. ఆ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ. ఇవి కేవలం ఆ మనుషుల్ని 2000 ఆవరించినాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 3000 ఉన్నాయేమో, 3000 కూడా ఉన్నాయేమో, 1000 ఉన్నాయేమో, 4000 ఉన్నాయేమో. ఈ అసంఖ్యాకంగా ఉన్నాయి ఇవి. 12వ వచనంలో మనం చూసినవి అన్నవే ప్రధానులు అంటాడు, 2 అధికారులు, 3 అంధకార సంబంధము నాదుడు ఇతను, ఆకాశ మండలం ఉందా సమూహము, ఇన్యూమరబుల్, అన్కౌంటబుల్, లెక్కింప సాధ్యము కానీ దురాత్మలు, వాయుమండల సంబంధమైన దురాత్మల యొక్క సమూహం అని రాయబడి ఉందండి. కొన్ని లక్షలు ఉన్నాయేమో. వాయుమండలము, గాలిలో ఎక్కడికి రావు. ప్రస్తుతం మనమంతా పరిశుద్ధ గ్రంథాలతో ఉన్నాం కదా. ఏ ఇంటిలో పరిశుద్ధ గ్రంథం ఉందో, ఏ ఇల్లు పస్కా పశువు యొక్క రక్తం చేత ప్రోక్షింపబడి ఉన్నదో, ఏ గుమ్మాలు. ఓ అమ్మి, యేసుప్రభు అన్నాడా అమ్మి అని ఎవరినానా అనలేదా? అన్నాడు కదా. అమ్మ అన్నాడు. అమ్మి అంటే అమ్మాయి అని అర్థం. ఇంకొక భాషలో మీ గడప కమ్ములు పస్కా పశువు యొక్క రక్తం ప్రోక్షించావా? అక్కడ కూర్చున్నవాడు అడుగుతున్నాను నేను. పస్కా పశువు యొక్క రక్త ప్రోక్షణ కిందకు మీ కమ్ములు, గడప కమ్ములు వచ్చినవా? అంటే ఆ ఇల్లు, ఆ వ్యక్తులు సహితం రక్త ప్రోక్షణ కిందకి వచ్చి ఉంటారు డెఫినెట్గా. అవును, అందుకే ఆ రోజున ఐగుప్తు నుండి విడుదల కలిగింది, ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది. అంతకంటే శ్రేష్టమైన బలి దేవాతి దేవుడు, ప్రభు అర్పించుకున్నాడు. ఈ దుర్బల స్థితి నుంచి, ఈ వాయుమండల, ఇక్కడ రండి మరలా ఇక్కడికి వద్దాం, మార్కు సువార్త దగ్గరికి వద్దాం. ఆ మనుషుడు మాత్రమే కాదు, మన ఇళ్లలో ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు, ప్రపంచమంతట్లో మానవ జాతి అంతయు యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించిన వాళ్ళంతా ఈ వాయుమండల సంబంధమైన
అధిపతి, లోకనాథుడు, అయితే వాయు, చివరి మాట సమూహం, దురాత్మల యొక్క సమూహం చేత ఆవరింపబడి ఉన్నారు. అలాగే ఈ మనుషుడికి ఒక ఇన్సిడెంట్ మాత్రం బైబిల్ అన్నీ జరిగినవి, ఆయన చేసిన అద్భుతాలు కనుక రాసి ఉంటే పుస్తకం కింద భూలోకమే చాలదని భక్తుడు ఒక ఆయన అన్నాడు. భూలోకమే పట్టదు, ఆయన చేసిన అద్భుతాలు భూమి మీద ఉండగా చూసినవి అపోస్తలుడైన యోహాను అన్నాడు అన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి, ఇక్కడ ఎంత దుర్బలమండి. మన గృహాల్లో ఇట్లాంటి దృశ్యం కానీ కనబడితే ఎంత నరకమండి. నీ కొడుకులకి కూతుర్లకి ఇంట్లో వాళ్ళకి దేవుడికి లోబడిన వాళ్ళకి ఇందేయాలు లేవు, వాళ్ళకి ఒకటి రెండో ఉన్నాయి, కొన్నే ఉన్నాయి నేను అనుకుంటున్నాను. కాబట్టి మెట్టుకు ప్రియ సహోదరి, ఒక రోజున ఇట్లాంటి మనుషుడు ఏ లోకనాథు ప్రభు అయిన యేసుక్రీస్తు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ఆ మార్గమును వెళ్ళవలసి వచ్చినప్పుడు 6వ వచనంలో చాలు, ఎంత అద్భుతం అండి. ఈ దౌర్భాగ్య స్థితిలోని ఈ మనుషుడు బహుశా ఆ ఎరుకో మార్గంలో ఏం చెట్టది, మేడి చెట్టు మీద ఎదురు చూస్తున్న ఒక మనుషుడు వలె ఇతను కూడా ఎదురు చూస్తున్నాడు. సమయం కొరకు దేవుడు నియమించిన సమయం వచ్చింది ఈ మనుషుడికి, ఈ మనుషుడు విడుదల కొరకు. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, చాలు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సాగిలిపడినాడు. అవునా, సాగిలిపడినాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడేమో, గణపరుస్తున్నాడేమో. సర్వోన్నత ఎంత సత్యవేరిగాడు యేసు. నమస్కారం చేశాడు లేదు, ఇతను సాగిలిపడ్డాడు, బోర్లా పడ్డాడు. ప్రియుడా, యేసు ఎవరు ఎరిగితే నిజంగా చూసే కళ్ళు తెరవబడి ఉంటే ప్రతి మనుషుడు ఈ అనుభవం గుండా వచ్చేస్తాడు. ఆ దుర్బల స్థితి నుంచి సాగిలి పడతాడు, బోర్లా పడతాడు. ఒక మనుషుడు గొప్ప జ్ఞాని, తత్వవేత్త, పండితుడు, జ్ఞాని, అసలు ఆ కాలంలో ఆ కోవ చెందిన మంచి స్థాయి కలిగిన వాడు, శరీరీతిగాను జ్ఞానమును పెట్టి కూడా మరెవరు లేరన్నమాట. అట్లాంటి మనుషుడు సైతము యేసు ప్రభుకి ఎదురు తిరిగి ప్రయాణం చేస్తుంటే బోర్లా పడ్డాడు ఒక రోజున. అవునా కదా, దమస్కు మార్గాన. అలాగే ఇతరు కూడా బోర్లా పడ్డాడు ఈ మనుషుడు కూడా. పరుగెత్తుకుని వచ్చి ఆ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటున్నాడు. అప్పుడు ప్రియ సహోదరి, 8వ వచనం, అంతేనే, దాని కొరకు ఇతను ఎదురు చూస్తున్నాడు. ఎవడు? శాననే దయ్యం. ఎందుకనగా ఆ పై వచ్చిన నన్ను బాధపరచుకోమని దేవుని బట్టి నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా. ఎవరు కేకలేసింది? వాడు కూడా ఏమన్నాడండి? వాడు కూడా ఏమన్నాడు? దేవుని పేరట ఉట్టి పెడుతున్నాడు నన్ను. అదేనండి మేడం గారు, చూసారా, వాడు వశంలో లేడు, వాడు వాటి యొక్క వశంలో ఉన్నాడు, ఆ దురాత్మల సమూహం యొక్క వశంలో ఉన్నాడు. నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు దిస్ బ్లడీ డెవిల్ ఆల్సో దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నాయి. ఈ మనిషి ఈ దెయ్యాలకి మాత్రం ఇంట్లో ఉన్నాయి కదా, దురాత్మ సమూహము మన ఇళ్లలో ఉన్నాయి కదా, లోబడిన యవనస్తులు, భర్తలు,
వాళ్ళంతా కూడా భార్యలు ఈ కోకు చెందినోళ్ళే. నన్ను బాధ పెట్టకయ్యా, లెట్ మీ లివ్, నా బతుకు నేను బతుకుతాను, నేను చస్తాను అలా అంటారంట. కొంతమంది ఇలా అంటారు. ఇంట్లో ఇద్దరు కొట్లాడుకున్నా చస్తాను, కొట్లాడుకున్నప్పుడు దేవుడి పేరిట ఆనబెట్టుచును బిగ్గరగా. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పింది. ఆయన నీ పేరేమని వాడిని అడుగగా వాడు నా పేరు సేన, ఎలాగ మేము అనేకులమై ఉన్నామని. ప్రియ సహోదరి, అలాగున యేసుకును ఆ దురాత్మల చేత పట్టబడిన సేన అని అపవిత్రాత్మల చేత పట్టిన వాడికి మధ్య ఆ సంభాషణ జరిగింది. ఆ చెప్పిన మాటను బట్టి 8వ వచనం ప్రకారం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ, అవునా, అపవిత్రాత్మ ఈ మనుషుణ్ణి, జస్ట్ ఏ వర్డ్, ఒక మాట చెప్పాడు అంతే. అవన్నీ 13వ వచనం, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. అటుపైన 15వ వచనం దగ్గరకు వద్దాం. జనులు జరిగిన చూడ వెళ్ళి యేసు నద్దకు వచ్చి, సేనాని దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, ఇది వండర్ అనమాట అండి. ఒకటి, వాడు ఎక్కడుండేవాడు? సమాధుల్లో. వాడు సేనాని వేలాది దెయ్యములు పట్టి ఏడిపించబడేవాడు. రక్తములు కారుచున్నాయి వాడికి. రక్తం ఎంత కొడ ఊపిరితో ఉండుంటాడు, ఎంత రక్తం కారిపోయిందో. ఎవడును ఏ మనుషుడిని అతని సాధువు చేయలేదు. అబ్బా, ఎంత నరకం అని. భోజనాలు ఉన్నాయంటారు, వాడికి ఆహారాలు ఉన్నాయంటారా? ఇలాంటి ఆవిడ జాలిపడి ఆవిడ పట్టుకెరిస్తే నో, ఎవరు వెళ్తారండి అతని దగ్గరికి? అలాంటి వాడి దగ్గరికి. ఏ పరిస్థితిలో ఉన్నాడు మనకు కనిపిస్తుంది కదా. అమ్మ చెప్పు, అందరం ఏం కూడా అంటాం. కాబట్టి నో. కాబట్టి ప్రియ సహోదరి, ఇక్కడ దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్న మనుషుని బహుశా ఒక అరగంట 40 నిమిషాల్లో ఇదంతా సన్నివేశం అంతా జరిగిపోయి ఉంటుంది, సంభాషణ అంతా కూడా. ఈ వింతను విడ్డూరాన్ని 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళారు. చాలు, యేసు నద్దకు వచ్చారు వాళ్ళు. చూడవెళ్ళారు, ఈ అద్భుతాన్ని చూస్తున్నారు. సేన అనే దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థశిస్తుడై కూర్చుండుట చూచి, అరే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా జరిగింది, నువ్వు ఎలా నమ్ముకున్నావమ్మా? నేను కూడా సేనానే దయ్యం పట్టిన దాన్నే, నేను కూడా సేనాన్ని దయ్యం సేనాన్ని దయ్యం పట్టిన వాడిని. కనిపించేది ఒక దురలవాటే, కనబడని చాలా ఉంటాయి. మీరేమనుకోరు కదా, విశ్వాసులకు గృహాల్లో గొప్ప పోరాటాలు ఉంటాయి. వాటికి వెలుగు చీకటి మధ్య పోరాటం ఉంటుంది. ఎలాగున ఇంకా భేదం లేదు. ఒకనాడు సమూయేలు యొక్క ఇంట్లో కూడా ప్రవేశించినాయి, అవునా కదా. సమూయేలు గొప్ప ప్రవక్త ఇంట్లో ప్రవేశించినాయి. గొప్ప దైవజనుడైన ఏలి ఇంట్లో కూడా. ఇంకా వాళ్ళిద్దరు పేరు చెప్తే భూమి మీద సేవ చేసేవాళ్ళు పేర్లు ఏం చెప్పక్కర్లేదు నేను ఇప్పుడు. తరాతవ భేదవాటికి ప్రవేశిస్తాయి. యవన బిడ్డల్లోకి తేలిగ్గా వచ్చేస్తాయి. కాలేజీ చదువుతున్న పిల్లల్లోకి, హై స్కూల్ 10th క్లాస్ చదివే పిల్లల్లోకి బాగా వచ్చేస్తాయి. ఎదిగిన బిడ్డల్లోకి వస్తాయి బాగా. ఎలా ఉంది నీ పరిస్థితి? ఎలాగా ఉందా? యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నీలో చీకటిని తీసివేయాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. ఇష్టపడుతున్నావా? ఆయన తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, అంటే లేఖనం ప్రకారం నా మాటగా కాకుండా చూడాలంటే ఆయన
పాపులను రక్షించిన క్రీస్తు లోకమునకు వచ్చిన మాట వాక్యము నమ్మదగినది. ఆయన ఈ స్థితిలో ఉన్న ఒకనాడు ఆ మనుషుని దర్శించిన ఆ ప్రభు నిన్ను నన్ను ఎంత ఉన్నతమైన చదువు చదువుకున్నా, ఏ స్థాయి సమాజంలో మనము కలిగి ఉన్నా, ఎలాంటి బోస్టింగ్లు కొట్టుకుంటున్నా, మనమంతా కూడా దేవుని దృష్టికి ఎలాంటి వాయుమండల సంబంధమైన అది అంటే చివరి మాట ఏంటిది? దురాత్మల యొక్క సమూహము ద్వారా, దురాత్మల యొక్క సమూహము పట్టబడ్డారు. రక్షింపబడిన వాళ్ళు మరి తొందరగా వస్తాయి తెలుసా? రక్షింపబడిన వాళ్ళు కూడా ఈ తొందరగా ఎప్పుడు? అందుకే మెళుకుగా ఉండని వ్యక్తులు ఎవరిలోనే ప్రవేశించేస్తాయి. కంటికి కనపడవు అవి, మనలో ప్రవేశించే కంటికి కనపడవమ్మా. మనం సంభాషిస్తున్నప్పుడు మనలో ప్రవేశిస్తాయి, మన ఆలోచన ద్వారా మనలో ప్రవేశిస్తాయి, మన క్రియల ద్వారా అవి ప్రవేశిస్తాయి. ఎంతటి వాడినైనా పేర్లు, బైబిల్లో ఉన్న పేర్లు చెప్పొచ్చు మనం. యేసు ప్రభుని కొంతమందిని పిలిచి అపోస్తులుగా అభిషేకించాడు, గొప్ప స్థాయి ఇచ్చాడు. ఆ వ్యక్తుల్లో కూడా దురాత్మలు, ఈ దురాత్మ సమూహం, అవునా లేదా? అది ఇంకా సామాన్యమైన నీలో నాలో ఎట్లాగైనా ప్రవేశిస్తారు. కనుక ఇప్పుడు యేసు ప్రభు దేవుడు యుగాంతంలో ఉన్న మన కొరకు చేసిన పని ఏంటండి? పాపుల రక్షణ క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకరణ యోగ్యమైనది. ఆ ప్రభు రావటానికి మాత్రమే కాదు కానీ తన ప్రాణం పెట్టినాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకా 2:10. భయపడుకుడి, ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైన వార్తమానము. చాలు, అది చేసిన పని. ఎప్పుడు జరిగింది ఈ పని? ఎప్పుడు చేశారండి? వెళ్ళామండి. ఎప్పుడు చేశాడు పని? భయపడుకుడి, ఇదిగో మహా సంతోషకరమైన సువార్తమానము యేసు ప్రభు పుట్టిక. తిమోతి 1:15 ప్రకారం జరిగిందనమాట యేసు ప్రభు పుట్టిక. అంతేకాదు, మరణించాడు ఆయన, మన నిమిత్తం మరణించాడు, మనల్ని మరణించి తప్పించడానికి. ప్రియ సహోదరి, యేసు ప్రభునందు విశ్వసిస్తే ఆయన నా నిమిత్తం వచ్చినారు, నా నిమిత్తమే చనిపోయినారు. ఇదంతయు ఇంత శ్రమ అనుభవించారని ఎవరు విశ్వసిస్తారో, ఇతను చేసిన పని ఏంటండి? ఇతని యొక్క సంభాషణ ఇంకేమైనా ఉందా? ఆడు స్వస్థశిష్యుడై ఉండటం కారణం ఏంటి? అతను యేసు ప్రభుని నమ్మినాడు. ఏమని నమ్మినాడు? సర్వోన్నతుడైన మిగిలిన రాయబడలేదు, పాపుల రక్షకుడు. అసలు మనము పరిశుద్ధ గ్రంథంలో కోకలలుగా దృష్టాంతాలు ఉంటాయి. ఆ స్త్రీతో సంభాషణ, నేను ఇచ్చి నీరు తాగితే నువ్వు దప్పికోను, అంతే కదా. ఆమెలో కార్యం జరిగిందా లేదా? వెంటనే మార్పు. జక్కయ్యలో వెంటనే మార్పు. ఓ జక్కయ్య, నేను అంతే జరిగింది. ఇంకేమైనా ఒప్పుకున్నాడా? జరిగిపోయింది. అదంతా చేశాడు ఆ మనుషుడు. సాగిలపడ్డాడు, ఒప్పుకున్నాడు, విలపించి ఉంటాడు. అమ్మా, విలపించి ఉంటాడు. ఈ మనుషుడు కూడా అలాగన బోర్ల పడిన మనుషుడు, నమస్కారం చేసిన మనుషుడు, ఆయన ఎవరో ఎరిగిన మనుషుడు. తన దోషాలన్నీ ఆ స్క్రీన్ మీద అలా కనిపించి ఉంటాయి, అవునా? పాపాలు, ఆ బాధలని, దాని నుంచి విడుదల పొందాడు. ఇప్పుడు ఈ రాత్రి కూడా ఈ ఇంటి వారు కూడా ఈ అనుభవం కలిగి ఉన్నారు. ఒకనాడు దురాత్మ సమూహము, ఏం దురాత్మ? అంతేనా? దురాత్మ ఉందా? దురాత్మ ఆకాశ మండలంలో ఉన్న పూర్తి మాట వాడాలి మనం. దురాత్మ లెక్క ఇంటి వారిని ఆవశించినాయి. ఎంత అద్భుతం అండి! చిన్న వైద్యం చేసుకోవాలంటే 10,000 అయిపోతుంది. ఇంజక్షన్ 10,000 అండి, ఇంజక్షన్ 5,000 అండి. హార్ట్ పెయిన్ వస్తే ఇంజక్షన్ చేస్తారు, అది కూడా 50,000 60,000 ఉంది. పెయిన్ వచ్చిందని గుండెపోయి నొప్పి వస్తున్నా రాత్రి తీసుకెళ్తారు అనుకోండి, చచ్చిపోతాడు బతుకుతాడు తర్వాత మాట, కానీ ఆడికి మాత్రం 50,000 1,00,000 ఇంజక్షన్లు చేసేస్తారు. నొప్పులు వస్తేనే చేసేస్తున్నారు, అవునా?
ఏమో తర్వాత మేలు కీడు, ఆ తర్వాత అసలు పూర్తిగా వైద్యం జరగదు. మనం విడుదల పొందటానికి ఎంత ఖర్చు పెట్టామండి? సాటి లేనిది యేసుని రక్తము పామును కడుగును ప్రియుడా, పాపమును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా. దట్స్ ఆల్. అందుకే లేఖనాలు ఆయన గురించి ఎలా సెలవిస్తున్నాయి? వారి ప్రాణ విమోచన ధనము అది ఈ నెవర్ రీపే. ఒకవేళ దేవునికి మనం ఇలా గుప్పులు విప్పి దశమ భాగము కృతజ్ఞత అర్పణలో మొక్కుబడిలో వేస్తాము. ఆయన చెల్లించిన క్రయదానానికి సరిపోతాయి. నీ జీవితకాలం అంతా దశమ భాగం ఇచ్చాను. నీ ఏంటిది జీవనమంతా ఇచ్చేసినా కానీ యేసు ప్రభు మన కొరకు చెల్లించిన క్రయదానం తీరదు. ఓ సహోదరి సహోదరుడా, అట్టి క్రయము అలాగున ఈ మనుషుడు, అందుకే అద్భుతం జరిగింది. ఇది మొదటి సత్యం. ఇదే అధ్యాయం ఇంకా 2 ఉన్నాయి. 2 మాటలు కూడా చూసుకుని ముగించేసుకుందాం. ఆపోయిన వారు అరగంట పైన అయింది. ఒకటి విమోచన కలుగుతుంది. ఏం జరిగింది తెలుసా ఇతనిలోను? ఇతని గురించి ఇంకొక మాట చూద్దామా? ఈ అద్భుతం జరిగిన తర్వాత 18వ వచనం, ప్రభు నమ్మిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంటికాడే కూర్చుందాం. నో, వార కార్యక్రమంలో భాగంగా సహోదరి ఇంటికాడ తాను కూడుకు కలుగుంది. మనం కూడా ఆమె యొక్క సంతోషంలో పాల్పొందాం. ఆ మార్గంలో నడుచుకోవటానికి మనం ఇష్టపడతాం. కొంచెం కష్టమైన పగలంతా కష్టపడతాం. ఏదో పూర్తిగా శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా లేకపోయినా, కొన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు మన శరీరంలో ఉన్నా కానీ దేవుని వెంటే వెళ్తాకు. ఈ మనుషుడు చూసారా, నిన్న మొన్నటి వరకు మనుషుడు దౌర్భాగ్యుడు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు పాపం దుర్బల స్థితిలో. కానీ ఈరోజు మాత్రం ఆయన ధ్వని ఎక్కగా, అవునా, ఆయన ధ్వని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని అబా ఎన్ని పాటలు పాడొచ్చు ఇక్కడ. పాడాలనిపిస్తుంది నాకు. బా, ఎంత అద్భుతం అండి ఇది. మీకు అనిపిస్తుందా? ఇంటికాడే ఉండాలనిపించింది ఈవేళ. ఈ పరీక్ష రాసేవాళ్ళు కూడా ఈవేళ పరీక్ష రాయటాక ఉండి నిన్న మందిరంలో కూర్చోంటుంది ఒక అమ్మాయి వచ్చి, ఇలాగా పరీక్షలు రేపనగా మరి ఇలాగా పరీక్షలు రాసేవాళ్ళు దేవుని మందిరానికి రారు కొంతమంది. 4 రోజుల తర్వాత అంటే ఈవేళ నుంచే రారు మందిరానికి కొంతమంది. రేపు అంటే బహుశా నేను అనుకుంటున్నాను ఇట్లాంటి ఆశ ఉందనుకుంటున్నాను చిన్నపిల్లలకి. లేకపోతే మరలా ఏదో ఉంది. ఏముంది ఇప్పుడు మనకి? అయ్యే ఆ సమూహాల్లో ఒకటే నిన్ను ఆవరించి ఉంది. బీ కేర్ఫుల్. అంతేకాదు, చూడండి 10వ వచనం, ఇంటి వేళవయ్యా, ఇంటికాడ సాక్ష్యం చెప్పాయంటే ఈడేం చేశాడు చూడండి. చదువు. అబ్బా, ఎంత అద్భుతం. ఇంటి వారు ఆశ్చర్యపడి ఉంటారు. నాన్న ఎక్కడున్నారు నాన్న, ఆయన ఎక్కడున్నారా నాన్న? ఆ దినాలు మంచిగా లేవు. నమ్మిన వాళ్ళకి ఇంట్లో బిడ్డను బట్టి ఇంటి వాళ్ళని కూడా వెలివేసేస్తున్నారు. అయినను వాళ్ళంతా ప్రభు నమ్ముకుని ఉంటారు. అంతేకాదు, ఊరు వాళ్ళందరూ దెకపోలు అంటే 10 పట్టణాలని అర్థం. 10 పట్టణాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి మనమును అదే పని చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. మనమును మన చుట్టుపక్కల ప్రాంతాలలో దెకపోలిలో ప్రకటిస్తున్నాం. ఇది యేసు ప్రభును చూసిన వాళ్ళకి, యేసు ప్రభును విశ్వసించిన వాళ్ళకి ఆ అనుభూతి అండి. రెండవది చూద్దాం మనం. విడుదలనే అనుభూతి కలుగుతుంది. రెండవది మార్క్స్ వార్త 5:25 వచనం. త్వరగా అయిపోయింది, జీరో అయిపోయింది. ఇప్పుడు ఈ రోగాలకి హద్దు పద్దు ఉండవు మనకి.
ఆ ఒక రోజున ఈ స్త్రీకి ఈ రోగం ఉంది, మనకి సో మెనీ సో మెనీ అనేక రోగాలు ఉంటాయి. రోగము కలిగి ఉండెను ఆ స్త్రీ ఉండే. ఆమె అనేక వైద్యులచే ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక, అంటే షీ రెడీ టు డై అనమాట. చావటానికి సిద్ధంగా ఉందన్నమాట. ఎంత పరిశుద్ధ గ్రంథంలో అంత డీటెయిల్గా ఒక స్త్రీకి ఉన్న రోగము తను మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. ప్రియుడా, ఆ స్త్రీకి శరీర సంబంధమైన రోగము మరణాన్ని తీసుకెళ్తుందేమో. కానీ పాపరోగం ఉంటేనండి, పాపరోగం ఎక్కడ తీసుకెళ్తుంది? భౌతికమైన మరణం కాదు. భౌతికమైన మరణం అయితే పర్వాలేదు, కానీ మన యేసు ప్రభు నమ్మని వారి యొక్క ఆత్మ నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అది దుర్బల స్థితి. ఒకవేళ ఆ స్త్రీ ఆ దినాన ఏం జరిగిందండి? 27వ వచనంలో అది ఎంత అద్భుతం అండి. ఆమెకు విశ్వాసం ఉంది, ఆమెకు మంచి నమ్మిక ఉంది. యేసుని గురించి వింది. వినకుండానే ప్రభు దర్శనమిచ్చాడు ఆ యొక్క గెరాసేను దేశంలో ఉన్న మనుషుడికి, సమాధిలో ఉన్నవాడికి. ఈమె మాత్రం విన్నది. ఆ నోట ఈ నోట తన రోగ పరిస్థితులన్నింటినీ నుండి విడుదల పొందుట కొరకు ఆమె యేసుని గురించి విని నేను వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుదునని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము మాత్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణైనది గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రపు ముట్టినది ఎవరని. శిష్యులేమో ఏంటండి బాబు అలా మాట్లాడతారు, మీరు పిచ్చోళ్ళు మంచోళ్ళు, మీరు అలా మాట్లాడతారండి, మీ మీద వేలాది మంది వెనక ముందు తోసుకుని పడుతున్నారే, కానీ ఈ కోవకు పడినా ఈ అనుభవం కాదు. హృదయపూర్తిగా మనపూర్వకంగా నేను బహుకాలంగా వాంచగలిగి యేసు ప్రభుని చూడాలి. చూడక్కర్లేదు. కనీసం వెనకో క్రింద నడుచుకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఆ వస్త్రపు చెంగు మాత్రమైనా ముట్టితే సరిపోతుంది, వస్త్రపు చెంగును మాత్రం ముడితే సరిపోతుందని బలీయమైన కోరిక, ఆశగల ప్రాణాన్ని, అది లేఖనం చెప్పేది. ఆశగల ఒక మనుషుడు ఉన్నాడు అక్కడ, ఎరుకో మార్కులు. ఎవడు? ఎస్, దర్శించడం లేదా? ఎస్, అద్భుతం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ మైక్ ద్వారా దేవుని వాక్కు వినేవాళ్ళు, యేసు ఎవరో చూడాలని ఉందా మీకు? ఆయన ఎవరో విన్నారా మీరు? యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ ఉన్నాడా ఆయన? ఎక్కడికి వెళ్ళిపోయాడు? మన అందరూ ఇక్కడ కూర్చోబెట్టి బుట్టలో పెట్టి మాయం చేశారంటే చూడండి, లేడా? అయ్యో నాలంటే పంపించవచ్చు కదా, అందరినీ కూర్చోబెట్టి ఆయన లేకపోవటం ఏంటి? అదేంటిది? ఎవరు ముందే ఉండాలి ఆ రోజు, ఏదో ఆలోచన నాకు చెప్తే నేను తెచ్చి ఆయన యూ షుడ్ ఆల్సో ఎంజాయ్ ఫెలోషిప్ ఉండాలి తనకు కూడా. కాబట్టి అక్కడ ఒక బండి వేసుకుని వెళ్ళాడు ఈయనే. ఆ బండి మీద ఈ వాక్యం రాస్తుంది. అది చూసి సహించలేకపోతున్నారు ఆ ప్రజలు కొంతమంది. యేసుక్రీస్తు అందరికీ ఏంటయ్యా, ఇంతవరకు ఇట్లాంటి బండి ఎప్పుడు చూడలేదు నీ దగ్గర, ఎట్లాంటి బండి వేసి తిరుగుతున్నావు నువ్వు? ఎన్ని భక్తి ఉంటే మాత్రం ఇలాగ ఓకే అడగ చూసి విని వార్చుకోలేదు, సహించలేరు. ఈయన ఇక్కడ కూర్చున్నారు కదా, ఎవరైనా జోసెఫ్ గారు. నిన్న జరిగిన సంఘటన అది. అక్కడ పబ్లిక్లో వాళ్ళ కస్టమర్స్, బ్యాంక్ కస్టమర్స్ ఒళ్ళు మండిపోద్ది అనమాట. కాబట్టి ఏదో మాటల మొత్తం జరిగింది. ప్రియుడా, ప్రియ సహోదరి, యేసుక్రీస్తు నీవు మేలు పొందాలని, మనం మేలు పొందాలని ఆయన లేఖనం సెలవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ సత్యాలు అసలు అరే నిజమా? ఓ మనుషుడు
నా దగ్గర బైబిల్ కావాలని అడిగాడు. అతను ఏదో ఇంకో సందర్భంలో పక్కా హైందవుడే, యేసుక్రీస్తుగా అక్కడ చోటు లేదు. క్రొత్త బైబిల్ దానికి ఖరీదు $350 మనం ఇచ్చాం. కానీ అక్కడ తనకేదో ఏదో స్వార్థంతో ఏదో కొన్ని విషయాలు చరిత్ర తెలుసుకోవటానికి బహుశా అడిగుంటాడు. కానీ సత్యాలు మాత్రం ఇవి ఏమాత్రం కనపడవు, సహించలేరు. బైబిల్ అంతా కూడా జీవం లేని వాటిని పూజించుకోవడం ఉంది కదా, ఎన్ని చోట్ల ఉంటుందో మాట. విగ్రహాలు వీటి గురించి ఎన్ని చోట్ల ఉంటుందో. నా దగ్గర నేను ఎంతో అమూల్యమైంది, వెలకట్టలేని పరిశుద్ధ గ్రంథం దగ్గర తీసుకున్నాడు. ఒక నాకు ఒకప్పుడు లోకరీతిగా స్నేహితులు లాంటి వాడు, కాలేజీలో లెక్చరర్, అతను రిటైర్డ్ ఇప్పుడు. కానీ ఆ సత్యాలు మాత్రం కనపడ వాళ్ళకి. ఒకవేళ కనపడనా కానీ త్రోసేస్తారు సమాజం వాటిని. ఎందుకు? బండి మీద మన మేలు కొరకు, మన తృప్తి కొరకు ఆ మాట రాస్తే కూడా వాళ్ళు వార్చలేని దౌర్భాగ్యమైన లోకం ఇది. ఇందాక ఎవరు అమ్మ పత్రిక ఇస్తే ఏమన్నది? అరే అమ్మ, మీరు తరాతమ భేదం లేదు మాకు, అందరూ అంతటా అదొద్దు, మారుమోస అనే మాట పెద్ద మాట. అది మేలు మేలు వాక్యులలో అందరు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరు కూడా తెలుసుకోండి, అది మా చింత. మీరెంతో నష్టపోతున్నారు మీరు, అవునా కదమ్మా? వాళ్ళు అర్థం చేసుకోలేరు. మనం ఏదో బలవంతంగా రుద్దేస్తున్నాం అనుకుంటారు. మన పేరుని చూడలేరు. డానియేలుని పెట్టుకుంటే, ఆ పేరుతో ఉంటే, ఒక బ్యాంకులో వర్క్ చేస్తుంటే సహించలేరు. ఏదో విధంగా ఈ షుడ్ బి సర్ప్రెస్డ్. సైమన్ లేకపోతే క్రిస్టియన్ పేరుంటే, బీహార్లో బ్యాంకుల్లో వర్క్ చేసే దేవుని పిల్లలు నాకు తెలుసు, వాళ్ళు మెయిన్ బ్రాంచ్లో ఉండనిచ్చేవారు కాదు, మారుమూల గంటేసేవారు. వెంప లేకపోతే తోకల పొడి ఇలాంటి మారుమూల ప్రదేశానికి గంటేసేవారు. యవన బిడ్డలు, ఏం పేరు అమ్మాయి, విశాఖపట్నం అమ్మాయి పేరు ప్రియాంక అనే అమ్మాయి, ఆమె దేవుని బిడ్డ, స్టేట్ బ్యాంక్లో వర్క్ చేస్తుంది. నా పేరు చూడగానే అలా లైఫ్ స్టైల్ తెలిసిపోద్ది కదా, దేవుని పిల్లల లైఫ్ స్టైల్. వెళ్ళిపోవడమే, అరే గంటి అవసరకి వీళ్ళ చేతిలో ఉంటాయి, ఆఫీసర్ చేతిలోనే ఉంటాయి, వీళ్ళకి అసోసియేషన్ ఉంటుంది. బ్యాంకర్స్ పేరును బట్టి, వ్యక్తిని బట్టి, రకరకాల తీరును బట్టి, మంచి యథార్థతను చూసి, మనలో ఉన్న యథార్థతను చూసి అవి సహించలేని దౌర్భాగ్య లోకలు. వాళ్ళందరూ ఆ పిల్లల్ని ఎంతో ఏడిపించారు, అబ్బాయిలు. వాళ్ళు స్థానం ఎవరు మంచి స్థలంలో వర్క్ చేయటానికి, ఎక్కువగా కొంతకాలం వర్క్ చేయటానికి ఇష్టపడరు. వాళ్ళు ముక్కుసూటిగా ఉంటే ప్రియ సహోదరి, ఇట్టి లోకంలో దేవుడు ఈ స్త్రీకి మేలు చేశాడు. ఈ స్త్రీని అద్భుతంగా స్వస్థపరిచాడు. రాగం తరువాత ఆ స్త్రీ జీవితంలో 34 వచ్చి, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను. అబ్బా, ఎంత కాలం నుంచి ఎదురు చూస్తుందో. రెండవది, రోగము నుండి విడుదల. మనకైతే పాప రోగం నుండి విడుదల కలిగింది. ఆమె భౌతిక విడుదల అంతేకాదు, ఆత్మీయం కూడా విడుదల పొంది ఉంటుంది ఆ రోజు. ఆమె మొదటిది మోచింపబడిన అనుభవం, దురాత్మల సమూహం నుండి విడుదల పొందిన అనుభవం కలిగిన ఆ మనుషుని చూస్తున్నాం మనం. రెండవది, ఈ రక్తస్రావము కలిగిన రోగము కలిగిన స్త్రీకి కూడా విడుదల పొంది సమాధానం కలిగిన స్త్రీగా విడుదల పొంది. మూడవది, చివరగా 35వ వచనం, 36, చాలమ్మా చాలు. 35వ వచనంలో ఆయన ఇంకా మాట్లాడుచుండగా, సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయిందయ్యా బాబు, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెడదు. ముందు చెప్పాడు, తర్వాత కొంచెం ఆలస్యమైంది. అనేకులు ఇన్విటేషన్ ముందే ఉన్నాయి కదా,
పలానా ఇంటికి వెళ్ళాలి, పలానా ఇంటికి వెళ్ళాలి, దారిలో ఒత్తిడి అంతా తట్టుకుని నెమ్మదిగా వెళ్ళారు ఈయన. లాజరు కూడా చనిపోయినప్పుడు త్వరగా కౌరపిస్తే వచ్చారు ఆయన? నో. బహుశా ఇక్కడ కూడా సమాజ మందిరపు అధికారి ఇంటికి కూడా లేట్ అయింది. లేట్ అయినా కానీ ఈయనెవరో ఆయనకు తెలుసు, ఆయనెవరో ఆయనకు తెలుసు, ఆయన ఏం చేయనై ఉన్నాడో ఆయనకు కూడా తెలుసు. ఈ కెన్ డూ వండర్. సమాధుల్లో వాసం చేసేవాడు బ్రతుకులో అద్భుతం జరిగింది. 2, పాప రోగంతో బాధపడుతున్న, రక్తస్రావము రోగముతో బాధపడుతున్న స్త్రీకి జీవితంలో అద్భుతం జరిగింది. ఆమె ఒక సాధనంగా, ఒక పత్రికగా, సజీవ పత్రికగా ఆ సమాజంలో ఆ కాలంలో ఉంది. ఈ మనుషుడు దెకపొలిలో ఒక సజీవ పత్రికగా ఉన్నాడు. 3వది ఇక్కడ సమాజ మందిరం ఉన్నతుడు, సమాజంలో ఉన్నతుడు ఇతడు. సమాజంలో ఉన్నతుడు, సమాజ మందిరం అధికారి, చలామణిగా ఉంటాడు. అట్లా చనిపోయిన అతని యొక్క ఇంటికి వెళ్ళాడు. 41, 42 వచనాలు. ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాట చిన్నదానా లేమని. ఇక్కడ కూడా చచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే, ఈ మాటలు వినేవాళ్ళు చచ్చని స్థితిలో ఎవరైనా ఉంటే, ఎఫెసీ 2వ అధ్యాయం 1-2 వచనాలు, మీరు అపరాధం చేతను పాపను చచ్చిన వారే ఉన్నారు. బహుశా భౌతికంగా మనం బాగున్నాయేమో, ధనధాన్యాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, వెలగల రాళ్ళు మన ఇంట్లో ఉన్న ఉన్నతమైన అంతస్తు మనకు ఉందేమో, కానీ దేవుని దృష్టికి మనమంతా ఎలా ఉన్నామండి? మృతులము, చచ్చిన వారు. ఇక్కడ కూడా చచ్చని బిడ్డ ఉంది. ఆ ఇంటికి వెళ్ళాడు. తలి తాకుమి, ఓ అమ్మాయి. వాళ్ళంతా నవ్వు ఉంటారు చుట్టుపాటు ఉన్నవాళ్ళు. ఏంటి చచ్చిపోయిందని చెప్తే తండ్రి కూడా కొంచెం భయంగానే ఉంటుంటుంది సమాజ మందిరం అధికారికి. ఆయన యేసు అని నమ్మాడు అంతే. అమ్మని విన్నాడు కదా, నమ్మాడు ఆయన. నమ్మిక ప్రకారం భయపడకయ్యా, నేను ఆయన మాటలో జీవమంది, ఆయన వస్త్రంలో జీవమంది, ఆయన దృష్టిలో, ఆయన దృష్టి ఆ యొక్క ఎవడు సేనాన్ని దెయ్యం పట్టినవాడు, ఆయన దృష్టి ఎప్పుడైతే అతని మీద పడిందో, ఆ దెయ్యం పట్టిన వాడి మీద వెంటనే విడుదల పొంది ఉంటాడు. అందుకే పరిగెత్తుకనే నమస్కారం చేసి సర్వోన్నతుడైన దేవుని ఎలా కూర్చోడు అనుకుంటావు? అతని కళ్ళు తెరవబడ్డది. యేసు ప్రభు యొక్క మాట్లాడే యేసు ప్రభు అప్పుడు మాట్లాడలేదా? ఎక్కడ? కాదమ్మా, అందరూ ఇలాగైపోయారేంటి మీరు? వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి అప్పటికేమైనా మాట్లాడా? కళ్ళు తెరవబడ్డా అప్పటికే. అర్థమైందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడలే. అతను దృష్టి సర్వోన్నతుడైన దేవుని మీద పడి, ఆయన మండుచున్న అగ్ని కదా, ఆయన దహించు అగ్ని. ఆ వెలుగు ఆ మనుషుడికి రాగా అతను బ్రతుకు ఎంత విడుదల పొందటానికి ఇష్టపడ్డాడు. మండుచున్న అగ్నిగా ఉన్న ఆయన వెంటనే ఒప్పుకున్నాడు జీవితాన్ని. ఆ తర్వాత సంభాషణ వేరు. ఆయన దృష్టి శక్తివంతమైన జీవమంది, ఆయన వస్త్రపు చెంగులో జీవమంది, ఆయన మాటలో కూడా అక్కడ శరసాలధిపతి యొక్క 3 అద్భుతాలు ఈ అధ్యాయంలో మొదటి వచనం దగ్గర నుంచి చివరి అధ్యాయం 3 విషయాలు చూస్తాం మనం. 1 విమోచన అనుభవం మనుషుడి, 2 పాపరోగం నుంచి విడుదల, 3 మరణించిన వాడు జీవంలోనికి, మరణించిన వాడు ఈ చిన్నది సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె, 12 సంవత్సరాల వయసు గల కుమార్తె. చివరగా 5వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 5:24. ఎన్ని అనుభవాలు రాలేదా ఈ విషయంలో? నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు జీవించు అమ్మాయి, చచ్చిన అమ్మాయి జీవిస్తుంది, బ్రతికేందుకు, అవును కదా? అంతేకాదు, మానవ నుండి ఇక్కడ చచ్చిపోయి ఉన్నారు, బతుకున్నారు, జీవంతున్నారు. ఎవరైనా ఉంటే ఇంకాను యేసు మాట వినని వాడు, లోబడని వాడు. శారాన్ని పార్కులో చూశాను అనుకో కాబట్టి,
ఆవిడ గురించి ప్రశ్న అన్నాడు, అదనమాట. అడుగు, తర్వాత అడుగు, మొదటి ప్రశ్న. ఓకే, ఈ అంశం బోధ అంతా కూడా అర్థమైంది లేదు. మీ తల్లి గారిని అడుగు. మీ తల్లులు వస్తారు కదా, ఆ తల్లులు కూడా సంపాదిస్తుంది. విశాఖపట్నం వచ్చి తల్లులకి. ప్రియ సహోదరి, యేసు ఎంతో అద్భుతాలు చేస్తారు. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రవికుమార్ గారు ప్రార్థన చేస్తారు. మైక్ ఇద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అద్భుతాలు జరిగిన, యేసయ్య చేసిన అద్భుతాలు చూసాం. వారి వారి జీవితాలు, వ్యక్తులు వేరు, ప్రభు అక్కడే. నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న ప్రభు మనం ఈ యుగాంతంలో మనలో కూడా ఇట్లాంటి అద్భుతాలు చేశాడు. ఈ 3 అంతల అనుభవం మనకు కూడా ఉంది. రోగాల నుంచి విడుదల పొందుతున్నాం. మనకెంత అద్భుతం అంటే వెళ్ళక్కర్లేదు. మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అటుపైనవన్నీ. అవును, మనకు కూడా ఇచ్చాడు అన్ని, ఏమీ లోటు చేయలేదు. బట్ట ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, ఆరోగ్య, కుటుంబం, బిడ్డలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్, స్టడీస్ ఇచ్చాడు. పీడ స్వస్థత పొందిన మనమంతా కూడా విమోచింపబడిన అనుభవం, రోగం నుండి విడుదల పొందినాము అనుభవం, ఆ మరణం నుండి జీవనం దాటిపోబడిన ఈ 3 అంతల అనుభవం కలిగి ఉన్న మనకి దేవుని రాజ్యం, నీతికి అర్హులుగా ఉన్నాం. అదృశ్యుడైన దేవుణ్ణి, అదృశ్యమైన ఆ రాజ్యానికి హక్కుదారులైన, ఆ పైన భూ సంబంధమైన అన్నీ మనకి ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఇచ్చాడు, మనకి ఇస్తున్నాడు, నిత్యం ఇస్తున్నాడు. ఆ ప్రభుకి ఎంత రుణస్థులం. ఇంటి వారికి అనుభవం కలిగి ఉన్నారు. ఆ ఇంటిలో ఇంకా ఎవరు ప్రభు దగ్గర రాలేదు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మన ఇళ్లలో ఉన్నారు ఇంకా ప్రబుద్ధులు, వాళ్ళు కూడా వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర రానివాళ్ళు ఇంకా చుట్టుపట్ల ఉన్నారు అనేకులు. యేసు వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాడు. అమ్మా, తలుపు వద్ద నిలిచి తట్టినాడు ఆయన. ఇదిగో తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిలేట్లా అతనిలో నేను అతను కలిసి భోజనం చేస్తాను. వాక్యం సెలవిస్తుంది. ఏంటి చుట్టుపట్ల వారితో కూడా దేవుడు మాట్లాడాడు. చిన్న ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, దయగల నాయన, సర్వోన్నతుడా, సర్వాధికారి నాయన, ఈ యొక్క దినం ప్రభా నాయన, మరి ఈ యొక్క సంఘంతో కూడా తండ్రి, మరి ఈ గృహంలో సువార్త కూడిక ప్రభా మేము జరపగలుగుటకు ప్రభా నీ దాసుని ప్రేరేపించి ప్రభా ఆయన, మరి నీ విశ్వాసులను ప్రేరేపించి ఆయన మీరు మమ్మల్ని సమకూర్చిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన మరి నీ దాసుని ద్వారా ప్రభా మరి మార్కు సువార్త ప్రభా 5వ అధ్యాయం నుంచి ప్రభా ఈ 3 ఆయన మరి ఉదంతాలను ప్రభా మా దృష్టికి తెచ్చిన దాన్ని బట్టి ప్రభా, మా ఎదుటికి తెచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన మరి మొదటి ఉదంతంలో ప్రభా మరి వేల కొలది ప్రభా దయ్యములు, మరి దురాత్మలు పట్టిన మనుష్యుడు ప్రభా ఆయన మిమ్మల్ని చూడగానే ప్రభా మరి మిమ్మల్ని గుర్తించి ప్రభా మీ యొక్క ప్రభావం గుర్తించిన ఆయన మీకు ఎదురొచ్చి ప్రభా మరి మీతో మాట్లాడినట్టుగా ప్రభా చూస్తున్నాం తండ్రి. నాయన మరి మీ యొక్క ప్రభా మరి ఈ యొక్క లోకంలో ప్రభా మరి ఎఫ్ఎసీలో రాసినటువంటి పత్రికలో ఉన్నట్టుగా ప్రభా ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు ప్రభా మరి ప్రభా వీరందరూ మరి ఎంతగానో ప్రభా మరి యొక్క సాతాను అనుచరులుగా పనిచేస్తుండగా ప్రభా నాయన, అయినప్పటికీ తండ్రి ప్రభా మీరు వాటినన్నింటినీ ప్రభా మరి ఎంతగానో అణచివేసినట్టుగా చూస్తున్నాం తండ్రి ప్రభా. మరి ఈ యొక్క సాతాను ఎంతో కుయుక్తుల ద్వారా ప్రభా మమ్మల్ని మోసపరిచినప్పటికీ తండ్రి ప్రభా నాయన, ఆ యొక్క పాపంలో పడినటువంటి మమ్మల్ని ప్రభా మోసం ద్వారా పాపంలోకి వెళ్ళినటువంటి మమ్మల్ని ప్రభా మీరు రక్షించుటకు ప్రభా ఈ లోకానికి వచ్చినారని ప్రభా మరి ఒక మారు ప్రభా నీ యొక్క దాసుని ద్వారా మాకు తెలియజేసేందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన మరి 2వ ఉదంతంలో ప్రభా మరి ఆ యొక్క రక్తస్రావముకు రోగము కలిగినటువంటి స్త్రీని ప్రభా ఆయన మరి అన్నీ కోల్పోయి ప్రభా ఎటువంటి ఆశ, ఎటువంటి కోరిక నాయన, ఎటువంటి నిరీక్షణ లేని స్త్రీకి ప్రభా మీరు నాయన మరి నిరీక్షణగా కనిపించినారు తండ్రి. ఆయన తను నమ్మిక మాత్రమే ఉంచినది ప్రభా నాయన, నీ యొక్క శక్తిని, నీ యొక్క
ప్రభా నాయన మీ యొక్క ప్రభావం మీ యొక్క నాయన మరి ఎరిగినదై ప్రభా మరి మీ యొక్క వస్త్రమును ముట్టిన చెంతనే ప్రభా నేను పడుతున్నామో ప్రభా అన్న నిరీక్షణ కలిగి నమ్మిక కలిగి నాయన మిమ్మల్ని ముట్టి స్వస్థత పొందినది ప్రభా నాయన. ఈ రకంగా ప్రభా మా యొక్క జీవితాల్లో ప్రభా మీరు ఎంతో మరి శారీరక స్వస్థతలు కూడా చేస్తున్నారు తండ్రి ప్రభా, మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి మూడవ ఉదంతంలో ప్రభా మరి సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తె ప్రభా నాయన మరి తను మరణించినప్పటికీ తండ్రి ప్రభా ఈ యొక్క ప్రభా కృపతో నీ యొక్క ప్రేమతో ప్రభా మీరు తనని తిరిగి బ్రతికించినారు నాయన ప్రభా. మరి మేము కూడా నాయన అదే మరి చచ్చినటువంటి స్థితిలో ఉన్నాం తండ్రి నాయన. ఒకప్పుడు ప్రభా పాపం వలన ప్రభా రోగం వలన ప్రభా ఈ పాప రోగం వలన ప్రభా మా యొక్క హృదయంలో చెడిపోయి ప్రభా మరి ఎంతగానో మరి ఆ యొక్క మురికి కూపంలో ప్రభా మేము చచ్చిన వారమే ఉండగా ప్రభా మీరు ఈ లోకమునకు అరుదించి తండ్రి నాయన మరి మా కొరకు ప్రభా సిలువలో మరి మరి నాయన ప్రభా మరి గొర్రెపిల్ల రక్తములో చిందించినటువంటి మరి ఆ యొక్క నాయన మరి అంతకుముందు ప్రభా మరి ఎంతగానో మరి మనుషుల పాపముల కొరకు ఎన్నో పశువులు వధింపబడుతున్నప్పటికీ ప్రభా మా యొక్క పాపముల కొరకు ఒక్కసారే ప్రభా మీ యొక్క ప్రభా మరి పాపం లేని పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తండ్రి మా యొక్క పాపముల కొరకు మీరు బలియాగమైనారు తండ్రి ప్రభా. మరి ఈ యొక్క సువార్త కూడిక ద్వారా ప్రభా మరి ఈ చుట్టుపక్కల గృహాల వారందరూ ప్రభా నీ యొక్క మాటలు ఈ యొక్క పరిశుద్ధపు మరి గ్రంథపు మాటలు ప్రభా మీ యొక్క విలువగల మాటలు విన్నారని ప్రభా మేము ఆయన మరి ఆశిస్తున్నాం తండ్రి నాయన. ఈ యొక్క మాటల ద్వారా ప్రభా మీరు మాతోనే కాకుండా ప్రభా మరి ఈ చుట్టుపక్కల వారందరితోనూ మాట్లాడినట్టుగా మేము నమ్ముచున్నాం తండ్రి నాయన. మా యొక్క హృదయాల్లో ప్రభా మీరు ఇచ్చినటువంటి నిరీక్షణ, మీరు ఇచ్చినటువంటి ప్రేమ ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రభా మేము ఏ రకంగా అయితే అనుభవిస్తున్నాం తండ్రి మరి ఈ చుట్టుపక్కల గృహాల వారు కూడా తండ్రి మరి భీమవరంలో పట్టణంలోని ప్రభా అందరూ ప్రభు వారు పొందులాగున అనుభవించలాగున మీరు సహాయం దయచేయండి తండ్రి నాయన. ఎవరైతే ప్రభు ఈ యొక్క గృహంలో మీ యొక్క కూడికకు ప్రభు మరి నాయన వారు ఆహ్వానాన్ని అందించినారు ప్రభు, వారిని దీవించండి తండ్రి, వారి చేతులను బలపరచండి తండ్రి నాయన. ఎవరైతే ఈ యొక్క కూడికకు రాలేకపోయినారో ప్రభా నాయన మీరు వారిని దయచేసి క్షమించండి. మరి ఏ పనుల వల్ల రాలేకపోయినారో ప్రభా మేము ఎరుగం కాని తండ్రి మరి వారు వచ్చేలాగా మీరు సహాయం దయచేయండి ప్రభా ఆయన. మరి ఇటువంటి మాటలు ప్రభా మేము వినగలటకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మేమేమి ఇచ్చినప్పటికీ ప్రభా ఆయన మీరు చేసినటువంటి త్యాగాన్ని బట్టి ప్రభా మేము ఏమీ చెల్లించలేని స్థితిలో ఉన్నాం తండ్రి ప్రభా. మరి ఈ యొక్క సువార్త కూడిక కొరకై ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల వారికి మరి ఈ యొక్క భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రభా నేను ఎరగని రక్షణ నిమిత్తమై ప్రభా మరొక మారు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా నీకు వందనాలు. స్వల్ప సమయము నీ పాదాల దగ్గర మేము గడపటానికి కుటుంబాలుగా వచ్చారు మా ప్రియులు సహోదరుడు దాల్సన్ చర్మ గారు ప్రభా, ఆయన కుటుంబ సభ్యులు సహోదరి సంతోష్ కుమారి, అలాగే కుమారుడు కిరణ్, ఆయన హైదరాబాద్లో ఉన్న ఆయబడిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రయాణంలో ఉన్న సహోదరుడు దాల్చంద్ శర్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ప్రభా కుమార్తె రీతు తన కుటుంబాన్ని కూడా, తన భర్త జోసెఫ్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మెట్టుకు నీ నామ పేరిట ఈ స్థలంలో సంఘముగా రావటానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చివరి వచనం వరకు ఉన్న లేఖనాల్లో కొన్ని అంశాలు ప్రభా మా హృదయాన్ని తాకిని. ఒకనాడు సమాధులలో వాసము చేసే మనుషుని వలె, శానానే దయ్యములు పట్టిన వాడి వలె మన బ్రతుకులు ఉన్నాయి. అంతకు మించే ఉన్నాయి. దురలవాట్లు, శరీర కార్యాలు, అవన్నీ దయ్యాలే. ప్రభా వాటి నుంచి విడుదలిచ్చినందుకు వందనాలు. రక్తస్రావం అనే రోగము కలిగిన స్త్రీని ప్రభు అద్భుతంగా స్వస్థపరిచారు. మాకు పాప రోగం నుండి విడుదలిచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. అపరాధముల చేత పాపం చేత చచ్చిన మమ్ములను
శతాధిపతి కుమార్తెను ఎలాగున తలితాకు మీరు లేమని కానీ నీ స్వరములో శక్తి ఉంది ప్రభా. అట్టి జీవం మాలో కూడా ప్రభా ప్రవహించి ప్రభా మాకు మమ్మలను మరణం నుండి జీవులను దాటించిన విధమును బట్టి వందనాలు. ఈ మూడంతల అనుభవం మీరు మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ ఇంటి వారికి కూడా ఇచ్చినందుకు వందనాలు. ఇంకెవరు ఇక్కడ కూర్చున్న వారిలో రక్షణ లేదు దేవా, మారు మనసు అనుభవం లేదు, ఇంకనూ యేసయ్య ఎవరో అని అనుభవం ఎవరికి లేదో, గ్రహింపు లేదో, శారా తల్లి వచ్చింది, తనలో కూడా కార్యం చేయండి, పూర్తిగా నీ కాడి క్రిందకు వచ్చేట్లు. అలాగున మా బంధువులు, మా ఇరుగు పొరుగు వారు అందరూ, మా ఈ గృహాల్లో ఉన్న వారందరూ ప్రభా, ఇంకెవరున్నారు ఇంకా చోటు ఇవ్వకుండా. అవును ప్రభా, నీ మందిరంలో కొన్ని పేర్లు మేము మా అందరి దృష్టిలో ఉంచబడ్డవి. అలాంటి వారు ఇక్కడ కూర్చున్నారు, ఇంకా ప్రభుకు లోబడకుండా. వారిలో కూడా కార్యం చేయమని మరొకసారి చేరుండి మమ్మల్ని అందరినీ అప్పగించుకోండి. పేరు పేరు చెప్పున సహోదరులు ఎవరు రాగలిగినారు వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సహోదరుడు మోహన్ ఆయన కుటుంబాన్ని, ప్రియుడు సహోదరు రవికుమారు ఆయన కుటుంబాన్ని, సహోదరుడు శ్యామ్ తన కుటుంబం, ఇలాగ మిగిలిన సహోదరులు ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పారు జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా సహోదరు సంతోష్ కుమారి వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుంటూ నీకు అప్పగించుకుంటూ ఎంతవరకు తోడైన కొందనాలు. ఆ కుటుంబాన్ని ఇంకనూ బలపరచండి. ఇంటి యజమాని కూడా నీ పాదాల దగ్గర మోకరించుట్లో సహాయం చేయమని, ఆమెలో రక్షణ కార్యం చేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం చేరును మనందరికీ తోడైనను గాక. ప్రైజ్